చెప్పు. అంతే, అతనే తగ్గలేదు అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏమన్నా రియాక్ట్ అవుతాము. సినిమా లోడు సత్య అండ్ శ్రీసింహ ఇన్ అమృతం సీరియల్ #మత్తోదర్2. నిజంగా ఆగో చెప్పండి, దీని గురించి నేను చెప్పాలి. ఎమోషనల్ పెద్ద చెయ్యి లోడ్ అవుట్లా సేమ్ పండులోనే ఉన్నాం. అది అది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు గమ్యం ఏంటో తెలియని రోజుల్లో కానీ చెప్పండి చెప్పండి చెప్పు చెప్పండి, మీరు ఏదో చెప్తాను గమ్యం అది లేనప్పుడు గమ్యం రిలీజ్ అయింది. రాజమౌళి సార్ వాళ్ళ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు ఉంటారు, ఆయన మా ఊరే. ఆయన ఇంకేంటంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాను. అప్పుడు అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశారు. ఫస్ట్ నేను అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. కాదు ఆయన గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి సందీప్ గారు చేశారు 2 ఎపిసోడ్లు, లాస్ట్ 2 ఎపిసోడ్లు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు ఫస్ట్ ఏడి. అప్పుడు సరదాగా మన హర్షవర్ధన్ గారు, వాసు గారు ఏంటంటే చెయ్యి అని చిన్న ఇందులో పెట్టి చేయించారు. అది ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసింది అది. సో ఎమోషనల్ డిసైడ్ అయ్యారు యాక్టర్ అవ్వాలని. డిసైడ్ అవ్వలేదు, అప్పుడు డైరెక్టర్ అవుదామని కానీ సరదాగా చేసి ఇప్పుడు కూడా డైరెక్షన్ అది పోదు. అది ఎందుకు పోద్దండి, మనకి మనసు ఒకటి అనుకుని వచ్చినప్పుడు అది పోదు. బట్ కానీ ఈ యాక్టర్ అయిన తర్వాత దీన్ని కూడా ఒకసారి జస్ట్ అంటే ఇప్పుడు బాగుందిగా. తెలీదమ్మా, అది తెలియదు. అది చాలామంది కర్మకాలాలే. నువ్వు చెప్పు మన ఇద్దరం ఇప్పుడు నాకు మొన్న చెప్పేంత వరకు స్ట్రైక్ అవ్వలేదు. నేను చేశానని గుర్తుంది, సత్యాన్ని చేసాడని గుర్తులేదు. అంటే డెస్టినీ చూడండి, మనం ఇద్దరం సినిమా మా ఇద్దరం కలిసి చేసాం. కట్ చేస్తే యాక్చువల్గా మనం ముందే అమృతంలో కలిసి చేసాం, అంటే కలిసి వేరే ఎపిసోడ్లు అనుకోండి, బట్ ఒకే సీరియల్లో చేసాం. అది ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాం. అది ఏదో నేనైతే బలంగా నమ్ముతాను, నేచర్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ ద డెస్టినీ యు హావ్ టు ఫాలో ఆల్ దోస్. నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఓకే, అదే ఎందుకో సత్య వర ప్లే చేయాలి. ఇది అక్కర్లేదు, మనకేంటో తెలుసు కదా, వాళ్ళు ప్లే చేస్తారు. పక్కన ప్లే చేసేయండి. నాకు ఎందుకో సత్య నెక్స్ట్ బ్రహ్మానందం అవుతాడని అనుకుంటున్నా. గాడ్ గిఫ్టెడ్ కమీడియన్ ఫర్ TFI సత్య. తను చేసే కామెడీ రియలిస్టిక్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇది నిజంగా ఇతను ఎవరో థ్యాంక్ యూ అండి. నిజంగానే అది మామూలుగా ఆర్టిఫిషియల్, చాలా ఆర్టిఫిషియల్గా లౌడ్గా ఉంటుంది అంటారు, బట్ మీరు రియలిస్టిక్గా ఉందని సౌండ్ తగ్గించుకుని చూస్తారులేండి. నెక్స్ట్ బ్రహ్మానందం గారితో పోల్చారు. దయచేసి ఆయన లెజెండ్, మనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్థాయి కూడా లేదు. కానీ మీరు పోల్చారు చాలు, అది హ్యాపీ, అది ఒక అవార్డుగా ఫీల్ అవుతున్నాను.